ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ చందాదారులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇక ఈపీఎఫ్ చందాదారులకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. ఇది ఎల్లప్పుడూ కూడా ఇటు ఉద్యోగులకు ఇటు యజమానులకు సంబంధించి వారధిగా ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్య నిధి అనేది ఈ పథకంలో భారతదేశం అంతటా దాదాపు ఇందులో మనకు 70 మిలియన్ల పైగా సభ్యులు అయితే ఇందులో ఉన్నారన్నమాట. ఈపీఎఫ్ ఉద్యోగి యజమాని సంస్థ రెండింటికి సంబంధించి కొంత మొత్తం నుంచి డబ్బుల రూపంలో విరాళాలు కలెక్ట్ చేసి ఉద్యోగుల పదవి విరమణ అనంతరం వారికి ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుంది కదా. సో ఇక ఈపీఎఫ్ ఏదైతే ఉందో పీఎఫ్ సేవలను సులభతరం చేయడానికి ఈజీ ప్రాసెస్ ఉండడానికి గాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ అనేది పలు కీలక నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుంది. ఇక మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఉద్యోగి కనుక మరణించిన తర్వాత పీఎఫ్ అనేది మనం క్లెయిమ్ చేసుకుని ఆ డబ్బులు తీసుకోవడానికి ఇక వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం అనేది వేచి ఉండాల్సిన అవసరమే లేదనమాట. ఈ నిర్ణయం వల్ల సకాలంలో డబ్బులు అనేది చెల్లించేలా ఇక ఈపీఎఫ్ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇందుకు సంబంధించి దురదృష్టవశాత్తు కావచ్చు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సో మరణించిన సభ్యుల నుంచి వారి నుంచి డబ్బులు అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఉపశమనం కలిగించిందనమాట. ఇందులో పీఎఫ్ మొత్తాన్ని కూడా ఒకేసారి అనేది తీసుకోవడానికి అంటే కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ కాలం వేచి ఉండే అవసరం లేదు. ఈ మార్పులకు సంబంధించి నిన్న కొత్త సర్క్యులర్ జీవో అయితే వచ్చిందనమాట. సో మరణ క్లెయిమ్స్ పరిష్కరించేందుకు వీలుగా ఈజీ ప్రాసెస్ అయితే చేశారనమాట. మరణించిన చందాదారుడు పిల్లల ఖాతాలో నేరుగా అయితే డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో ఇక ఈపీఎఫ్ అదేవిధంగా పీఎఫ్ సంబంధించి కొత్త నియమం ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ మరణ క్లెయిమ్ పరిష్కరించే ప్రక్రియను మరింత ఈజీ ప్రాసెస్ చేసింది. కొత్త ఈపీఎఫ్ సర్క్యులర్ ప్రకారం పీఎఫ్ మొత్తాన్ని ఇప్పుడు మరణించిన సభ్యుని మైనర్ పిల్లలు బ్యాంక్ ఖాతాలో నేరుగా అయితే వారి పిల్లలు కుటుంబ సభ్యులు ఉంటారో వారి పిల్లల ఖాతాలో జమ చేస్తారనమాట. సో ఇకపైన గార్డియన్ సర్టిఫికేట్ అవసరం కూడా లేదనమాట. సో ఇప్పటివరకు ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి సంబంధించి పీఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాన్ని తీసుకోవాలంటే పెద్దగా సవాల్గా మారేది. ఎందుకంటే వారు కూడా అదేవిధంగా గార్డియన్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి వచ్చేది. అప్పుడే మాత్రమే ఇతర పత్రాలు ప్రాసెస్ అవన్నీ కూడా టైం పట్టేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా నేరుగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక భారం లేకుండా డైరెక్ట్గా పిల్లలకి అయితే అమౌంట్ అయితే అందిస్తారనమాట. సో ఇక ఇలా కొన్ని నెలలు ప్రాసెస్ జరిగేది, దానికి చెక్ పెడుతుంది అనమాట. సో మొత్తం అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి సజావుగా సులభతరంగా చేయడానికి ఈపీఎఫ్ సభ్యుడు ప్రతి బిడ్డ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలని ఇంకొక రూల్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో పీఎఫ్ అదేవిధంగా బీమా క్లెయిమ్ ఇవన్నీ కూడా వారి నేరుగా వారి ఖాతాలో అయితే క్లెయిమ్ అయితే అవుతాయన్నమాట. ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదన్నమాట. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఫామ్ను 20ని అయితే ఉపయోగిస్తుంది. ఇది మరణించిన పీఎఫ్ ఖాతా నుండి డబ్బును అయితే తీసుకోవడానికి ఇది ఉద్దేశించినటువంటి ఫామ్ కాబట్టి తప్పనిసరిగా మరణించిన సభ్యుని నామినీ చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు అనేది ఇందులో ఉంటుంది, పూరించవచ్చు అనమాట. పీఎఫ్ ఖాతా నుంచి క్లెయిమ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఒక మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి.